హాయ్ మ్యామ్. హాయ్. మ్యామ్, చిన్నపిల్లలలో కూడా ఇప్పటికి చాలామందికి శ్వాసకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అంటే మనకి చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇస్తుంటారు, గవర్నమెంట్ పరంగా చూసుకున్నా కానీ, లేదంటే ప్రైవేట్ పరంగా చూసుకున్నా కానీ. సో ఇట్లా రకరకాలుగా వ్యాక్సిన్స్ అనేవి మనకి చిన్నపిల్లలకి ఇస్తున్నాం. ఇంకా అడల్ట్స్ ద్వారా కూడా చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి మనకి ఉందన్నమాట. సో శ్వాసకు సంబంధించిన దానికి దీని ద్వారా కూడా వ్యాక్సిన్స్ ఇవ్వచ్చా? ఒకవేళ వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఫ్యూచర్లో అంటారమ్మా? సో బేసికలీ మీరు చెప్పినట్టు చిన్నపిల్లలకి టీకాలు అనేది వెరీ కామన్, అందరికీ తెలుసు. మనకు కూడా చిన్నప్పుడు ఇచ్చారు. గవర్నమెంట్ కూడా అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తున్నది, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నది టు గివ్ ఫ్రీ వ్యాక్సినేషన్ పిల్లలకి. సో అడల్ట్స్కి కూడా వ్యాక్సినేషన్ అనేది మనకి అవగాహన కోవిడ్ వల్ల వచ్చింది అనమాట. కోవిడ్లో వ్యాక్సిన్స్ అందరం తీసుకున్నాము, 2 డోసెస్ తీసుకున్నాం, బూస్టర్ తీసుకున్నాం. సో వీ నో. బట్ కోవిడే కాకుండా మిగతా వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి అనమాట. సో యూజువలీ ఈ వ్యాక్సిన్స్ ఎవరెవరికి ఇస్తాము అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటాం. అంటే ఇమ్యూనిటీ, మన బాడీ సహనశక్తి తగ్గిపోయినప్పుడు. సో కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్ పేషెంట్స్, లంగ్ పేషెంట్స్, లంగ్ డిసీజ్ ఉన్న పేషెంట్స్, కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి. సో వీళ్ళందరికీ, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. సో మనకి నార్మల్గా జలుబు దగ్గు వస్తే ఏంటంటే జలుబు దగ్గు వచ్చి తగ్గిపోతుంది. బట్ వీళ్ళకి ఏంటంటే జలుబు దగ్గు వచ్చినప్పుడు ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఇది న్యూమోనియా లాగా మారి, నిమ్ములాగా మారి అడ్మిషన్ అవుతుంది హాస్పిటల్లో. సో అది ప్రమాదకరం అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లలకి కూడా మనకి అడల్ట్స్ వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు అంటారమ్మా? సో పిల్లలకి పిల్లల వ్యాక్సినేషన్ ఉంటుందండి, అడల్ట్స్ వ్యాక్సినేషన్ సపరేట్ ఉంటుంది. యా. సో ఇది నేను చెప్పేది అడల్ట్స్కి అనమాట. సో అడల్ట్స్ హూ హ్యావ్ కోమాబిడ్ కండిషన్స్, అంటే హార్ట్ డిసీజ్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు, డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు, అలాగే హెచ్ఐవి ఉన్న వాళ్ళు కానివ్వండి, క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి. సో వీళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎనీ కామన్ కోల్డ్ పక్కన వాళ్ళకి వచ్చిన, జలుబులు దగ్గులు వచ్చినా వీళ్ళకి నిమ్ములాగా మారుతుంది. సో వాళ్ళకి నిమ్ములాగా మారి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ రావడము, హాస్పిటలైజేషన్ కావడము, ఐసీయూలో అడ్మిట్ అవ్వడం, ఇది జరుగుతుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే there are 2 or 3 vaccinations, adult vaccinations. అవి మనం ఇవ్వచ్చు. అంటే మేము చిన్నపిల్లలకి కొంతమందికి ఏంటంటే పుట్టిన వెంటనే కూడా కొంతమందికి నిమ్ము వస్తుంది. అది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. నిమ్ము రావడం వల్ల పిల్లలకి ఈ వ్యాక్సిన్ చేయాలి, కొన్ని డేస్ మనం ఇట్లా ఉంచాలి అని చెప్పేసి అంటుంటారు డాక్టర్స్. సో నిమ్ము వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటారు పిల్లలకి? సో పిల్లలకి యూజువలీ న్యూమోనియా అనేది వైరసెస్ వల్ల కామన్ చిన్న పిల్లలకి. సో అవి ఆ వైరస్ ఏది అనేది మనము డయాగ్నోస్ చేయాలి ఫస్ట్. సో ఎక్స్రే చేస్తారు, తెమ్మడ పరీక్ష చేస్తారు, దాని ప్రకారం ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటే ఆక్సిజన్ పెట్టడము, తర్వాత నెబులైజేషన్స్ ఇస్తాము, అలాగే యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్ ఇస్తాము. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ఫర్దర్. కాకపోతే ఇవి రాకుండా కూడా ఈ మధ్య అన్ని హాస్పిటల్స్లో పిల్లలకి కూడా వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇస్తున్నారు, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 1 month 2 months దే ఆర్ గివింగ్ వ్యాక్సినేషన్స్. సో చిన్నప్పటి నుంచే మనం ప్రొటెక్ట్ చేస్తే పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. అలాగే చిన్నగా ఉన్నప్పుడు కూడా ఈ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే మ్యామ్, మీరు చెప్పారు ఇప్పుడు ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొంచెం వ్యాక్సిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో మనం వ్యాక్సిన్స్ యూజ్ చేయడం ద్వారా మనకి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవంటావా చిన్న పిల్లలకి? లేదండి. సో వ్యాక్సిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావచ్చు, బట్ దోస్ ఆర్ జస్ట్ ఆ 1-2 days రావచ్చు. వ్యాక్సిన్ తీసుకోగానే మనకి కరోనా టైంలో కూడా వ్యాక్సిన్స్ యూజ్ చేయడం వల్ల ఎవరికి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు అనేసి అని చెప్పారు. బట్ ఆ టైంలో అందరికీ వ్యాక్సిన్ అనేది యూజ్ చేశారు. కొంతమందికి బాడీకి సపోర్ట్ చేసింది, కొంతమందికి సపోర్ట్ చేయలేదు కదా. సో బికాస్ చిన్న పిల్లలకి ఇట్లాంటి వ్యాక్సిన్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి లంగ్స్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయంటారా? లేదండి. సో బేసికలీ వ్యాక్సిన్స్ వల్ల పర్సే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉన్న జ్వరం రావచ్చు, దాని మట్టుకే అది మామూలుగా పారాసిటమాల్ వేస్తే తగ్గిపోతుంది. బట్ ప్రొలాంగ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మెయిన్లీ ఇట్ ఈస్ మోర్ బెనిఫిషియల్ దాన్ హ్యావింగ్ సైడ్ ఎఫెక్ట్స్. అలాగే అడల్ట్స్లో కూడా ఇప్పుడు నేను వ్యాక్సిన్స్ ఏదైతే చెప్పాను, సో దేర్ ఆర్ 3 types ఆఫ్ వ్యాక్సిన్స్ అనమాట. ఓకే, అడల్ట్స్లో కూడా 3 types ఉంటాయి. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ఒకటి ఉంటుంది, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఒకటి ఉంటుంది. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇస్ నథింగ్ బట్ వైరస్ వ్యాక్సిన్. మనకి కోవిడ్ వైరస్ ఎలా, ఇన్ఫ్లుయెన్జా అనేది ఒక వైరస్. సో అట్లాంటి వైరస్ రాకుండా మనకి. ఓకే. సో మీరు స్వైన్ ఫ్లూ వినుంటారు కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనమాట. సో ఇన్ఫ్లుయెన్జాలో ఎవ్రీ ఇయర్ మనకు ఒక కొత్త వేరియంట్ అనేది వస్తుంది. ఇప్పుడు కోవిడ్లో ఎలా అయితే వేరియంట్స్ ఉన్నాయో, ఇన్ఫ్లుయెన్జాలో దేర్ ఆర్ మెనీ వేరియంట్స్. సో ఎవ్రీ ఇయర్ మన
ఎన్విరాన్మెంట్లో వేరే వేరియంట్స్ ఉంటాయి. ఆ వేరియంట్ని తీసుకొని మన సైంటిస్ట్ దే క్రియేట్ అ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ అండ్ దే రిలీజ్ న్యూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్. దీన్ని అడల్ట్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్ అంటారు. అంటే ఒక వ్యాక్సిన్లో 4 రకాల వైరసెస్ నుంచి ప్రొటెక్షన్ అనమాట. సో ఒక వ్యాక్సిన్లోనే మీరు మొత్తం అలర్స్లో 3 types ఉన్నాయని చెప్పారు. సో బట్ మీరు చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్లోనే ఫస్ట్ దాంట్లోనే ఇన్ని ఉన్నాయి. ఫస్ట్ దాంట్లోనే 4 వైరసెస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ కొత్త వ్యాక్సిన్ రిలీజ్ అవుతుంది. ఓకే. సో ఇలా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్న వాళ్ళు, కోమాబిడిటీస్ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. జస్ట్ మనకి వింటర్ స్టార్ట్ అయ్యే ముందు అనమాట. కాకపోతే తీసుకునే ముందు ఈ జలుబు, దగ్గు, జ్వరాలు అంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఏమీ ఉండకూడదు. ఓకే. అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి పిల్లలలో ఉన్నాయా లేదా. అంటే చిన్న పిల్లలు అంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి జలుబు, దగ్గు అని చెప్పేసి చిన్నగా స్టార్ట్ అవుతుంటాయి. సో ఇవన్నీ చూసుకొని ఆ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఓకే మ్యామ్. సెకండ్ వ్యాక్సిన్ వచ్చేసి సో సెకండ్ది న్యూమోకోకల్ వ్యాక్సిన్ అండి. న్యూమోకోకల్ అనేది 2 రకాలు. న్యూమోకోకల్ 13, న్యూమోకోకల్ 23. న్యూమోకోకల్ 13 అనేది 13 రకాల న్యూమోకోకల్ బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. న్యూమోకోకస్ అనేది ఒక బ్యాక్టీరియా, వైరస్ కాదు. అలాగే న్యూమోకోకల్ 23 అనేది 23 రకాల న్యూమోకోకస్ నుంచి కాపాడుతుంది. సో ఇప్పుడు న్యూమోకోకల్ 13 అనేది మనము పిల్లల్లో కూడా ఇస్తున్నారు, పీడియాట్రిషియన్స్ ఇస్తున్నారు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ మంత్ లో 3 doses ఇస్తున్నారు ప్రెవినార్ 13. అలాగే మేమేం చేస్తామంటే యాజ్ పల్మనాలజిస్ట్, సో ఊపిరితిత్తుల డిసీజ్ ఉన్నవాళ్ళు, ఈ సిఓపిడి, ఆస్తమా, ఐఎల్డి, క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు, అలాగే మన హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, చాలా మంది సిఓపిడి ఉన్న పేషెంట్స్కి అల్టిమేట్లీ కార్డియాక్ డిసీజ్ ఉంటుంది. స్మోకింగ్ చేస్తుంటారు, దానివల్ల హార్ట్లో బ్లాకేజెస్ ఉంటాయి. సో అలా కంబైన్డ్ హార్ట్ డిసీజ్, లంగ్ డిసీజ్ ఉంటుంది. లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు, కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, డయాలిసిస్ పేషెంట్స్, వీళ్ళందరికీ ఏంటంటే ఈ న్యూమోకోకస్ బ్యాక్టీరియా అనేది చాలా కామన్. హాస్పిటల్స్ ఎక్కువగా విజిట్ చేస్తారు, ఆబ్వియస్లీ అంటే ఫాలోఅప్కి దానికి విజిట్ చేస్తారు. చేసినప్పుడు హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు, పక్కనున్న వాళ్ళ నుంచి రావచ్చు. సో అలా రాకుండా ఈ న్యూమోకోకల్ 13 అనేది ప్రెవినార్ 13 అని వ్యాక్సిన్ ఉంది. సో అది మనము వన్స్ ఇన్ లైఫ్ టైం, సో అబౌవ్ 60 years జీవితకాలంలో ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. అలాగే న్యూమోకోకల్ 23 అని ఉంది. సో ఈ న్యూమోకోకల్ 13 ఫస్ట్ ఇస్తాము, ఇచ్చిన 2 months కి ఈ న్యూమోకోకల్ 23 అనేది ఇస్తాం. న్యూమోకోకల్ 23 23 రకాల న్యూమోకోకస్ నుంచి కాపాడుతుంది అనమాట. 23 వెరైటీస్ ఆఫ్ న్యూమోకోకస్. సో ఈ వ్యాక్సిన్ ఏమో వన్స్ ఇన్ ఎవ్రీ 5 years తీసుకోవాలి. ఎవ్రీ 5 years కి తీసుకోవాలి. లైక్ హౌ ఇన్ఫ్లుయెన్జా వి టేక్ ఎవ్రీ ఇయర్, ఇదేమో ఎవ్రీ వన్స్ ఇన్ 5 years అన్నమాట. ఓకే మ్యామ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సో అది ఎలా యూజ్ అవుతుంది అంటారు? సో ఇది కూడా అంతే అండి. సో ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమోకోకస్ ఇవన్నమాట, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. సో మనకి నిమ్ములాగా రాకుండా కాపాడుతుంది. సో ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఏమవుతుందంటే అది మామూలు కోల్డ్, ఫీవర్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. నిమోనియా లాగా మారకుండా సివియారిటీ అనేది తగ్గిస్తుంది. అలా మ్యామ్ కొంతమందికి ఏంటంటే మ్యామ్ పడుకున్నప్పుడు కానీ లేదంటే కూర్చున్న తర్వాత ఏదైనా వర్క్ చేస్తున్న సమయంలో అయినా కానీ ఛాతీలో ఇక్కడ మనకి చాలా పట్టేసినట్టు, నొప్పి వచ్చినట్టు ఉంటుందన్నమాట. సో అట్లా మనకి జరిగిన తర్వాత ఏమైనా ప్రమాదం జరుగుతుందంటారా అలా ఉండడం వల్ల? సో యూజువల్లీ చెస్ట్ పెయిన్ అనేది, ఛాతీ నొప్పి అనేది ఇగ్నోర్ చేయకూడదు. ఇప్పుడు ఏ వయసు వాళ్ళన్నా కానివ్వండి. ఇంతకుముందు ఎలా ఉండిందంటే అబౌవ్ 50 ఉంటేనే చెస్ట్ పెయిన్ ఉంటే హార్ట్ అటాక్ రావచ్చు అనే థాట్ ఉండింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కామన్గా సెలబ్రిటీస్ కానివ్వండి, యంగ్ పీపుల్ కానివ్వండి, జిమ్కి వెళ్ళి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, లేదా స్మోకింగ్ చేసి ఉంటారు, టొబాకో తిని ఉంటారు, వీటి వల్ల సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఎనీ చెస్ట్ పెయిన్ అనేది మనం ఇగ్నోర్ చేయకూడదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం వెళ్ళి డాక్టర్ని కలవాలి. సో ఫస్ట్ ఒకసారి వచ్చిన తర్వాత ఫస్ట్ కన్సల్ట్ అవ్వాలి, ఇగ్నోర్ చేయకూడదు. సో యూజువల్లీ అసిడిటీ వల్ల చెస్ట్ పెయిన్ రావచ్చు, మజిల్ క్యాచ్ అంటే ఏదైనా బరువులు లేపినా సడన్ గా చెస్ట్ ఛాతీలో పట్టేసినట్టు అవ్వచ్చు, లేదా అది హార్ట్ అటాకే కావచ్చు. కానీ అది ఎలా తెలుస్తుంది మనం ఈసీజీ తీయకపోతే? సో ఏ వయసు వాళ్ళన్నా కానీ ఇది ఇగ్నోర్ చేయకూడదు. అది సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఈసీజీ రాస్తారు, చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, నాకు చిన్న వయసే, నాకేం లేదులే, అవసరం లేదు అనుకుంటారు. అలా లేదు ఇప్పుడు పరిస్థితి. సో ఎనీవన్ కెన్ గెట్ హార్ట్ అటాక్స్. ఎందుకంటే చాలా మటుకు స్మోకింగ్ ఇంక్రీజ్ అయింది, చాలా మంది స్మోకింగ్ చేస్తున్నారు, టొబాకో చూయింగ్ చేస్తున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు. ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా వచ్చాయి. ఇంతకు ముందు వాళ్ళకి కొంచెం పెద్ద వయసు వాళ్ళే ఇవన్నీ చేసేవాళ్ళు కాబట్టి 50+ వాళ్ళకే వచ్చేవి. ఇప్పుడు అలా లేదు కాబట్టి వీ కెనాట్ టేక్ అ ఛాన్స్. సో ఒకసారి వెళ్ళి చూపించుకుంటే మనకి తెలిసిపోతుంది వాట్ ఇట్ ఈస్ అనేది. మ్యామ్ ప్రజెంట్ అంటే మనకి లంగ్స్లలో ప్రాబ్లం ఎక్కువ అంటే స్మోకింగ్ వల్ల వస్తుంది అంటారు. సో అంటే దానికి తగ్గ ప్రజెంట్ జనరేషన్లో యువత కూడా చాలామంది డ్రగ్స్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. సో ఈ డ్రగ్స్ మనం హెవీగా తీసుకోవడం వల్ల మనకి ఈ లంగ్స్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే మన స్మోకింగ్ కన్నా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుందంటారా మ్యామ్ డ్రగ్స్? డెఫినెట్లీ
డెఫినెట్లీ అండి. సో డ్రగ్స్ అనేది డ్రగ్స్ వల్ల నాట్ ఓన్లీ లంగ్స్, ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ. ఆల్ ఆర్గన్స్ డెఫినెట్లీ. బట్ ఏంటంటే మనకి ఇది మెయిన్ కదా మ్యామ్. సో స్మోకింగ్ కన్నా డెఫినెట్లీ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ద డ్యామేజ్ దట్ ఈస్ కాజ్ ఇస్ పర్మనెంట్. కిడ్నీ డ్యామేజ్, హార్ట్ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ అండ్ లంగ్ డ్యామేజ్. ఆ డ్యామేజ్ అనేది పర్మనెంట్ అనమాట వీటి వల్ల. ఈవెన్ స్మోకింగ్ కూడా 20-25 ఏళ్ళ వయసులో చేసుంటారు. బై ద టైమ్ దే కమ్ 30-35 వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు ఆపేస్తారు. బట్ ఏదైతే డ్యామేజ్ జరిగిందో అది పర్మనెంట్. సో 40-45 తర్వాత ఏమవుతుందంటే కొంచెం దూరం నడిస్తే ఆయాసం, దమ్ము రావడము, ఊపిరి అందకపోవడము, లోపల నుంచి పిల్లి కూతలు రావడము, దగ్గు తెమడ రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ వస్తాయి. సో నా దగ్గరకు వస్తారు ఇలా ఉన్నప్పుడు, పల్మనాలజిస్ట్ ని కలుస్తారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సిమ్టమ్స్ ఆఫ్ సిఓపిడి అనమాట. సిఓపిడి అంటే క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఏంటంటే క్రానిక్ గా స్మోక్ చేసిన వాళ్ళు ఎన్నో ఇయర్స్ బ్యాక్ దానివల్ల లోపల ఊపిరితిత్తులు ఇలా గొట్టాలు ఉంటాయి, ఎయిర్ స్పేసెస్. దీని నుంచి ఆక్సిజన్ వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. నార్మల్లీ ఇలా ఉండాల్సింది స్మోకింగ్ చేసిన వల్ల ఇలా ఉంటుంది అనమాట, మూసుకుపోతుంది. ఇక్కడ వాపు వచ్చేస్తుంది. సో ఆ వాపు తగ్గదు అనమాట, దట్ ఈస్ పర్మనెంట్. సో ఆ వాపు వల్ల తగ్గదు. సో స్మోకింగ్ డ్యామేజ్ ఇస్ ఆల్వేస్ పర్మనెంట్. సో ఈ వాపు వల్ల వాళ్ళకి కొంచెం దూరం వెళ్ళిన ఆయాసం, దమ్ము రావడము, పిల్లి కూతలు రావడం. సో క్లోజ్డ్ పైప్ నుంచి గాలి వెళ్తే పిల్లి కూతలు లాగా శబ్దం వస్తుంది, విజిల్ లాగా శబ్దం వస్తుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో వీటికి మేము ఏం చేస్తామంటే ఎక్స్రే చేస్తాము, పిఎఫ్టీ అని ఒక టెస్ట్ చేస్తాం, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. దట్ విల్ టెల్ us మన ఊపిరితిత్తుల కెపాసిటీ ఎలా ఉంది, ఈ సిఓపిడి అంటే ఈ స్మోకింగ్ తీవ్రత ఎంత ఉంది మన లంగ్స్ మీద అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఎంత డోస్ ఇన్హేలర్స్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. సో ఇన్హేలర్స్ ఏం చేస్తాయి అంటే ఇప్పుడు ఆ వాపు ఏదైతే ఉందో లోపల ఊపిరితిత్తుల్లో ఆ వాపును తగ్గిస్తుంది అనమాట. బట్ దే ఓన్లీ వర్క్ ఫర్ 12 hours. సో యూజువలీ ట్వైస్ అ డే డోజింగ్ ఇస్తాము డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ. అలాగే మనకి చాలా అపోహలు ఉంటాయి, అంటే అబౌట్ ఇన్హేలర్స్ వాడితే అడిక్షన్ అంటారు, లేదా అలవాటు పడిపోతారు అంటారు, లేకపోతే గ్రోత్ ఉండదు అంటారు పిల్లల్లో. సో ఇవన్నీ రాంగ్. సో ఈ ఇన్హేలర్స్ అనేది డైరెక్ట్ మన లంగ్స్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. మనకి అడిక్షన్ పొటెన్షియల్ లేదు. అలాగే చిన్న పిల్లల్లో గ్రోత్ కూడా ఏమీ ఎఫెక్ట్ చేయదండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వివిఎస్ అపూర్వ. ఐఎమ్ అ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, బేగంపేట్.